వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేసినటువంటి పోరాట పటిమ ఫలితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడిందంటే వాళ్ళు చేసిన తప్పు ఈ రోజు మన రాహుల్ గాంధీ గారి కూడా పోరాట పటిమ వీళ్ళందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నిరసన తెలిపారు. అదేవిధంగా ఢిల్లీ లోపల ప్రధానమంత్రి మోదీ గారి ఇంటి ముందల ధర్నా చేస్తే దానికి వాళ్ళు శిక్షగా వాళ్ళని అరెస్ట్ చేసి నిర్దాక్షిణంగా ముక్కులో నుంచి కూడా రక్తం వచ్చే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గాయపరిచారనే విషయాన్ని మనమందరం గుర్తించుకోవాలి. అదేవిధంగా విద్యార్థులను కూడా ఎంతో మందిని లాఠీ దెబ్బలు కొట్టి వాళ్ళ యొక్క రక్తాలను కూడా చిందించిరు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రతి ఒక్కరిపైన దాడులు చేశారు. అవన్నీ దాడుల్లో కూడా అందరు విద్యార్థులు తట్టుకొని ఒకే తాటిపైన ఉన్నందుకు ఈ రోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బడి దొంగలు బయటపడ్డారు, అదేవిధంగా గుడి దొంగలు కూడా ఉన్నారు, వారిని కూడా బయట పెట్టాలి, వారికి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ లోపల రాసి తర్వాత పేపర్ లీక్ అయినాక దాదాపుగా 18 మంది విద్యార్థులు ఈ రోజు దేశం లోపల మరణించారు. వారి ప్రతి ఒక్కరి కుటుంబానికి ₹1 కోటి పారితోషికం ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా జంతర్ మంతర్ లోపల నిరసన తెలిపిన గాయపడినటువంటి వారికి కూడా మీరు ₹50 లక్షల ఎక్స్గ్రేష్ చేయాలని కూడా ఈ రోజు పరిగి యూత్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రతిసారి లోపల మేము అడ్డుకునేడానికి మా రాహుల్ గాంధీ గారి సూచనలు, మా రేవంత్ రెడ్డి గారి సూచనలు, అదేవిధంగా పరిగెన్నెల రామ్మోహన్ రెడ్డి గారి సూచనలు మేము పాటిస్తూ ఉంటాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేసినా కూడా వారు మెడలు వంచైనా కూడా మేము మా యొక్క ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపి మేము అనుకున్న సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై